శుభమస్తు టీవీకి స్వాగతం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం జరుగుతోంది. దాదాపు సగం రోజులు కూడా గడిచాయి. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి పండుగలు ఈ ఏడాది ముగిశాయి. శ్రావణమాసంలో శంకరుడుని పూజించడం కూడా పవిత్రమైందిగా చెబుతుంటారు. ఈ సమయంలో ఉపవాసాలు సహా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అంతేకాకుండా చాలా మంది శంకరుడిని పూజిస్తుంటారు. శ్రావణ మాసంలో శనివారం, ఆగస్టు 24, చాలా ప్రత్యేకమైంది. అంతేకాకుండా శ్రావణంలో శనివారం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల శని, రాహువులను ప్రసన్నం చేసుకోవడంతో పాటు జాతకంలోని ఉన్న దోషాలు తొలగుతాయి. శ్రావణ శనివారాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పాటించడం ద్వారా శనితో పాటు రాహుకేతువులకు పూజ చేసి వారి అనుగ్రహం పొందవచ్చు. అంతేకాక ఓం శనైశ్చరాయే నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనిదేవుడు అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. రాహువును శాంతింపజేయడానికి శనివారం నాడు 108 సార్లు ఓం రాహువే నమః, ఇంకో 108 సార్లు కేతువు అనుగ్రహం కోసం ఓం కేతవే నమః పఠించాలని పండితులు చెబుతున్నారు. నంది, శంకరుడికి వాహనం. శ్రావణమాసంలో శనివారం, ఆగస్టు 24 రోజు ఆవును నందిగా భావించి బెల్లం, శనగపిండి తినిపించండి. ఫలితంగా శంకరుడితో పాటు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాహు, కేతువుల ప్రభావం నుంచి కూడా తగ్గుతుంది. మీరు శనిని సంతోషంగా ఉంచినట్లయితే రాహు, కేతు స్వయం చాలక గ్రహాల శుభ ప్రభావం మీపై ఉంటుంది. నలుపు రంగు వస్త్రాలు, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. శనివారం రోజు ఈ పరిహారాలు చేయడం వల్ల రాహు, కేతువుల సంబంధిత దోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వీటిని దానం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. శ్రావణ శని వారాల్లో, ఆగస్టు 24, పూజా స్థలంలో శని యంత్రాన్ని ఉంచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శంకరుని ఆరాధించడం, శివమంత్రాలు పఠించడం ద్వారా జాతకంలో రాహు, కేతువులను శాంతింపచేయవచ్చు. అంతేకాకుండా శంకరుడికి నీరు, పూలు సమర్పించడం మంచిది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.